నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. కూటమి సర్కార్కు ఏడాది సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఏడాది పాలనను కూటమి పార్టీలు పండగలా చేసుకుంటున్నాయి. అభివృద్ధి, సంక్షేమం నినాదాలతో దూసుకుపోతున్న కూటమి సర్కార్ ఏడాది పాలన అదుర్స్ అనిపించింది. కీలక తల్లికి వందనం పథకంతో పాటు పెన్షన్, దీపం హామీలు అమలు చేసి జనాలకు చేరువైంది. అదే సమయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలను హైలైట్ చేసింది. ఏడాది సంబరాల వేళ కూటమి సర్కార్ నజర్ పెట్టాల్సిన అంశాలేంటి? జనాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది సంబరాలు. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో వేడుకలు. అద్భుతంగా సాగిన కూటమి ఏడాది పాలన. ఏడాదిలో సాధించిందేంటి, మిస్ అవుతోంది ఏంటి? ఏడాది సంబరాల వేళ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఏపీలో కూటమి సర్కారు ఏర్పడి ఏడాది గడిచింది. ఎన్నో మజిలీలు, మరెన్నో విజయాలు. దేశమే రాష్ట్రం వైపు చూసి నేర్చుకునేటంతటి పరిణామాలు. ఓవరాల్గా కూటమి ఏడాది పాలన అద్భుతం అనిపించింది. అమరావతి నుంచి పోలవరం వరకు, పెన్షన్ పంపిణీలో రికార్డుల నుంచి దీపం వెలుగుల వరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు పలకరించినా తగ్గేదెలే అన్నట్లు చంద్రబాబు సర్కారు దూసుకుపోతోంది. ఏడాదిలో జనాలకు మరింత చేరువయ్యింది. జనాల ఆశలకు, అంచనాలకు అనుగుణంగా పాలన సాగించింది. అయితే చేసింది ఎంతన్నది కాదు మ్యాటర్, చేయాల్సింది ఏంటి అన్నదే అసలు విషయం. ఏడాది సంబురాల వేళ చంద్రబాబు సర్కారు గుర్తుపెట్టుకోవాల్సింది అదే అనే చర్చ జరుగుతోంది. మొదటి ఏడాది పాలనలో కూటమి సర్కార్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. వైసీపీ హయాంలో ఆగిపోయిన అమరావతి పనులను కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. కొన్ని కీలక టెండర్లు జారీ కావడంతో అమరావతి నిర్మాణంలో వేగం పెరిగింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడాన్ని చంద్రబాబు సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. రాయలసీమ అనుసంధానానికి బనకచెర్ల లింక్ అనే కొత్త ప్రతిపాదనను ప్రకటించారు. వైసీపీ పాలనలో రోడ్లన్నీ అధ్వానంగా మారాయన్న ఆరోపణలు చేసిన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణమే చర్యలు చేపట్టింది. గ్రామీణ రహదారులు, జాతీయ రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. ఇక తొలి ఏడాదిలోనే 9 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందించామని కూటమి నేతలు చెప్తున్నారు. అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టును ప్రభుత్వం గేమ్ చేంజర్గా చూస్తోంది. ఓవైపు సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారిస్తూనే అభివృద్ధి నినాదంతో కూటమి ఏడాది పాలన సాగింది. అయితే ఇక్కడే కొత్త చర్చ మొదలైంది. చంద్రబాబు విజన్, పవన్ నాయకత్వం మీద నమ్మకంతో కూటమికి జనాలు అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు. అయితే జనాల నమ్మకాన్ని నిలబెడుతూ కూటమి సర్కారు కూడా అడుగులు వేస్తోంది. ఏపీని అభివృద్ధి దిశగా నడిపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అదే సమయంలో ఎంత కష్టమైనా హామీలను అమలు చేస్తున్నారు. అయితే ఫైనల్గా తమకు ఏమొచ్చింది, తమ చేతికి ఏం దక్కింది అన్నదాని మీదే జనాల దృష్టి ఉంటుంది. ఇదే కూటమి సర్కారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. హామీలను అమలు చేసి తీరుతామని చంద్రబాబు సర్కార్ చెప్తోంది, జరుగుతుంది కూడా. అయితే హామీల్లో ఎన్ని అమలు చేశామన్నది కాదు, ఏం బ్యాలెన్స్ ఉన్నాయన్న దాని మీదే చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దీనిపై కూటమి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పెన్షన్ల పంపిణీలో కూటమి సర్కార్ రికార్డులు క్రియేట్ చేసింది. పెళ్లి కానుక లాంటి చాలా పథకాల కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. అయితే కూటమి సర్కారు దూకుడు చూస్తుంటే వీటిని కూడా అమలు చేయడం ఖాయం. అయితే త్వరగా అమలు చేస్తే బెటర్ అన్న సూచనలు వినిపిస్తున్నాయి. వీటిని అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నంత మాత్రాన సరిపోతుందా అంటే అదీ లేదు. సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో వైసీపీ ఓటమి చెప్పింది. జగన్ హయాంలో రకరకాల పథకాల రూపంలో ఒక్కో కుటుంబానికి నగదు రూపంలో చాలా పథకాలు చేరాయి. అయితే అవేవి ఓటమి నుంచి వైసీపీని కాపాడలేకపోయాయి. ఓవరాల్ ఫలితాలు, అనుభవాలను గుర్తు చేసుకుంటూనే చెయ్యాల్సిన పనులు, ఇచ్చిన హామీలు త్వరగా అమలు చేస్తే కూటమి దూకుడుకు బ్రేక్ వేయడం ఎవరితరం కాదు అన్నది పలువురి అభిప్రాయం.